సార్ రామారావు గారు అంటే రాముడు, దాంతో పాటు మిగతా చాలా వేషాలు కూడా ఆయన వేశారు. కానీ ఓన్లీ కృష్ణుడు తీసుకుంటానికి ఏమైనా కారణం ఉందా? ఎందుకంటే మళ్ళీ అక్కడ యాదవులు కృష్ణుడు మా కులానికి చెందినవాడు, రకరకాలుగా మీరు ఇలా వేసుకుంటే అంటే ఓన్లీ కృష్ణుడితో అక్కడ విగ్రహాన్ని పెట్టడానికి ఏమైనా ప్రధాన కారణం ఏదైనా ఉందా? ఏమండి ఇప్పుడు ప్రతి భారతీయుడు బయట తెలుగువాడు కూడా అన్నగారిని ఒక కృష్ణుడిగా ఒక రాముడిగా ఆరాధిస్తున్నారండి ఇవాళ రేపు. అటువంటి మహానుభావుడు మనం రాముడు చూడలేదు, కృష్ణుడు చూడలేదండి. రామారావు గారిని రాముడిగా కృష్ణుడిగా చూస్తూ ఉంటున్నామండి. ప్రజలు కూడా ఒప్పుకున్నారండి. రాముడే అయినా శ్రీరాముడు అయినా అన్నాయండి. ఇప్పుడు ఏళ్ళకే మంచిది కదా, ఇప్పుడు యాదవ సోదరులకే మంచిది కదండి. అన్నగారి విగ్రహంగా కృష్ణుడి విగ్రహం కదండి మేము వేసేది. వాళ్ళకి తలుపు చెప్పండి, వాళ్ళకి కావాలని వైఎస్ఆర్ పార్టీని కలుపుకొని దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ గా జగన్ ఉన్నాడని మా ఆలోచన అండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దీనికి కాదండి. చిన్న విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అవుతారంటారా? అతను చేసే పని తప్పుడు విధానం కదండి. అతను సైకో చాడిస్ట్ కదండి. ఏ పనులు కదండి చేసేది. ఏమన్నాయి 5,000 మందిని 10,000 మందిని తీసుకొచ్చి యార్డుల్లో ఎప్పుడైనా రైతులకు సేవ చేశాడండి ఆయన. యార్డులో కొన్ని వేల మందిని తీసుకొచ్చి అలజడి చేసి పాపం డ్రైవర్ పేద అతను చంపాడు కదండి కార్ యాక్సిడెంట్ లో. యార్డులో తీసుకొచ్చి అటువంటి అరాచక శక్తి అంటాడు. అది పులివిందుల కల్చర్ కదండి జగన్మోహన్ రెడ్డికి. ఎన్ని చేస్తున్నాయండి బ్యాక్గ్రౌండ్ పెట్టే కదండి రామచంద్ర యాదవ్ మా అన్నగారి విగ్రహాలు తీపించేది. అంటే రామచంద్ర యాదవ్ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటారు మీరు? బ్యాక్గ్రౌండ్ డెఫినెట్ గా ఉన్నాయండి, సమస్య లేదు.